ఒక అబ్బాయి ఇటలీలో ఒక కర్మాగారంలో కష్టపడి పనిచేసేవాడు. అతడికి గాయకుడు కావాలనేది జీవిత స్వప్నం. సంగీత పాఠశాలలో చేరి ప్రావీణ్యం పొందాలనుకున్నాడు. కాని ప్రతిసారి తృణీకరించబడ్డాడు. అన్ని ప్రయత్నాలు నీరుగారిపోయేవి. చివరికి తన తల్లి సాయంతో ఒక స్కూల్లో చేరాడు. సంగీత కచేరీలు చేశాడు. ఎక్కడ అవకాశాలొచ్చినా ఉపయోగించుకుని పాటలు పాడేవాడు. అతని తల్లిదండ్రులు అతనికి సర్వవిధాలా సహాయపడ్డారు. ఎంతో నైపుణ్యాన్ని గడించి గొప్ప గాయకుడయ్యాడు. 22 సంవత్సరాల వయసుకే గాయకుడిగా స్థిరపడ్డాడు. ఇతడే ప్రఖ్యాత ఒపెరా సింగర్ ఎన్రికో కెర్సో. పిల్లలకు ఎన్నో స్వప్నాలు, జీవిత దర్శనాలు ఉంటాయి. వారికి సాధ్యం కానప్పుడు వాటిని చేరుకోవడంలో వారి జీవిత సాఫల్యతకు సహాయపడాలి. తల్లిదండ్రుల ఆశయాలకు భిన్నంగా వారు స్వంత ఆశయాలు కలిగి ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులే సహాయపడాలి. ఎందుకంటే వారి స్వంత ఆశయాలు, అభిరుచులు నెరవేరినప్పుడు వారు ఎంతో అభివృద్ధిని, ఆనందాన్ని పొందగలరు. తల్లిదండ్రులకు తమ కొడుకు ఇంజనీరో, డాక్టరో కావాలని ఉన్నప్పటికీ తమ బిడ్డలు ఏది కోరినా అనుమతించగల సహృదయం తల్లిదండ్రులకు అవసరం. మరి మన బిడ్డలను వారి మార్గాల్లో, తీర్మానాల్లో మనం ప్రోత్సహించి సహకరిద్దామా?